మీ ఇంట్లో ఏమన్నా వెనకటి వస్తువులు ఉన్నాయా? ఎందుకు పనికిరాని అని పక్కకు వాడేసిండ్రా? తాతల కాలం నాటి పాత కార్లు, బండ్లు, ఇంకేదైనా వస్తువులు వాళ్ళ గుర్తులు ఉంటాయి అని స్టోర్ రూమ్లో వాడేసి దానికి తలుపేసి తాళం పెట్టిండ్రా? అయితే ఈ వార్త మీకోసమే. మీ దగ్గర ఉన్న వస్తువు గిసోంటిది అయితే మీరు కోటీశ్వర్లు అవుతారు కావచ్చు. ਇੰਟਰਨੈਟ ਦੀ ਸੈਂਸੇਸ਼ਨ ਟਰੈਕਟਰ ਜਿਹੜਾ ਬਹੁਤ ਰੌਲਾ ਪਿਆ ਹੋਇਆ ਸੀ ਭਗਤ ਸਿੰਘ ਚੌਕ ਜਲੰਧਰ ਦਾ। ਹਾਂਜੀ ਪਿਆਰ ਭਰੀ ਨਮਸਕਾਰ, ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਸਾਰਿਆਂ ਨੂੰ ਜੀ। ਇਹ ਟਰੈਕਟਰ ਜਿਹਦਾ ਬਹੁਤ ਇੰਟਰਨੈਟ ਤੇ ਰੌਲਾ ਪਿਆ ਹੋਇਆ ਸੀ ਜੀ, ਅੱਜ ਲਾਸਟ ਵਾਰੀ ਦੇਖ ਲਓ ਜੀ, 1 ਕਰੋੜ 25 ਲੱਖ ਦਾ ਵਿਕ ਗਿਆ ਜੀ ਤੇ ਇਹ ਚੱਲਿਆ USA। ਲਾਸਟ ਟਾਈਮ ਦਰਸ਼ਨ ਕਰ ਲਓ ਸਾਰੇ ਜੀ, 1 ਕਰੋੜ 25 ਲੱਖ ਦਾ ਵਿਕਿਆ ਜੀ, 1 ਕਰੋੜ 25 ਲੱਖ। ਇਹਨੂੰ ਕਹਿੰਦੇ ਇੰਟਰਨੈਟ ਦੀ ਤਾਕਤ। థ్యాంక్ యూ। పనికి రాకుండా పడావడి ఉన్న ఈ ట్రాక్టర్ ఈ అన్నను ఒక్కటే రాత్రిలో కోటీశ్వరుని వేసింది. ఉత్తగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే తెల్లారేసరికి ఫోన్ మోగింది. బయట దేశం నుంచి మాట్లాడిన మనిషితోని బేరాలైనాయి. అక్షరాల 1,25,00,000 ఈ ట్రాక్టర్ విలువ అందేలింది. అవును, మూలకున్న ముసలామె కూడా ఏదో ఒక్కసారి పనికి వస్తుంది అన్నట్టు పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ అనే ఏరియాలుండే ఈ అన్న సంబరానికి మా ఇంటి ముంగట ట్రాక్టర్ ఎట్లున్నదని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. అది అట్లిట్లా బయట దేశాలలో ఉండే పాత వస్తువుల ప్రేమికుని కంట్లే పడ్డది. అబ్బర కొడుక, రాయినెంకలాడితే రత్నాలు దొరికినాయి అన్నట్టే ఉన్నది. ఇంటర్నెట్లున్న ఈ ట్రాక్టర్ ఇప్పటిది కాదు, ఇసొంటి మోడల్ ఇప్పుడు ఏడలేదు. ఏం చేసైనా దీన్ని దక్కించుకోవాలని పట్టుబట్టి ఈ వీడియోలు ఉన్న అడ్రస్ తెలుసుకొని దీన్ని కొన్నాడట. చూడుండ్రి, ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్నట్టే ఉన్నది కదా ముచ్చట. కాబట్టి పాతది పాకురు పట్టినాయి అని తుప్పు పట్టి తుక్కుకు తప్ప ఇంకో దానికి పనికిరాదని వాడేయకుండ్రి. ఏమో ఏ వస్తువుల మీద ఎవరికి ప్రేమ ఉన్నదో తెలియదు కదా, కాబట్టి పనికిరాని అని వాడేయకుండ్రి. అదృష్టం ఉంటే మీరు కూడా కోటీశ్వర్లు కావచ్చు. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికెరకా. ఎసొంటి పబ్లిసిటీ ఉండేది, ఎంత మంచి ఫాలోయింగ్ ఉండేది. తెలంగాణ గల్లీలల్లున్నా ఢిల్లీలో నేనేం చెప్తే గదే జరిగేది. కార్యకర్తలలో మస్తు పేతారు ఉండేది. కానీ మా బతుకులు లక్ష్మీ సినిమాల శకుంతల దగ్గర అప్పు తీసుకున్న వేణుమాధవ్ తీరుగా అయింది అని మస్తు బాధపడుతున్నారట కాంగ్రెస్ పార్టీ లీడర్లు. వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతున్నారు, వాళ్ళ గంత బాధలు ఏమొచ్చినాయి అనేది ఒకసారి తెలుసుకుందాం పాండ్రి. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములే కొచ్చేటి అన్నట్టు చేస్తున్నారట కాంగ్రెస్ పార్టీల సీనియర్లు. పదవులను దక్కనిస్తలేరు, పరపతి వెరగనిస్తలేరట. సొంతపాటి సర్కారు నడుస్తున్న మర్మన్న తల్లి తీరే ఉన్నది కానీ కన్న తల్లి కానొస్తలేదట. విహెచ్ హనుమంత్ సారు, మదియాస్కి, జీవన్ రెడ్డి అసొంటి హేమా హేమీని కూడా పక్కకు పెట్టి పరిశానలో ముంచుతున్నారట. ఎమ్మెల్సీ పదవో రాజ్యసభ పదవో దక్కుతుందని ఆశపడితే ఒంటె పెదవులకు నక్కెదురు చూసినట్టే అవుతున్నదట. రాష్ట్రం నుండి 2 రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి కదా, వీటి మీద ఆశపడే సీనియర్ లీడర్లకు సుక్కలు చూపెడుతున్నదట తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లీడర్లు. ఆ 2 సీట్లలో ఒకటి కాంగ్రెస్ లీడర్ అభిషేక్ మను సింఘ్వికి ఇచ్చుడు ఖాయమే అని అంటున్నారు. ఇక మిగిలిన 1 సీటు మాకు కావాలని పోటీలు పడుతున్నారు. జీవన్ రెడ్డి, వి హనుమంతరావు, జగ్గారెడ్డి, మధుయాష్కి గౌడు, కోదండరెడ్డి అసొంటోళ్ళు హైకమాండ్ దగ్గరికి చేరి ఫైరోగలు చేస్తున్నారు. జీవన్ రెడ్డి పదవి లేక తన మీదే పోటీ చేసి గెలిచిన బీఆర్ఎస్ లో సంజయ్ కుమార్ ని తన నెత్తి మీద పెట్టే వరకు పుట్టెడు కోపంతోనున్నాడు. పదవి ఇస్తే తప్ప కోపం చల్లారే తట్టు లేదు. వీళ్ళంతా ఇట్లుంటే రేవంత్ రెడ్డి సీనియర్లను పక్కకు పెట్టి తనకు నచ్చిన తనలాగే వలస వచ్చిన కాంగ్రెస్ లీడర్లకు రాజ్యసభ సీటు ఇవ్వాలని చూస్తున్నాడని గుసగుసలినబడుతున్నాయి. సర్కార్ సలహాదారు రేవంత్ రెడ్డి దోస్తు వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపే ఉపాయాలు చేస్తున్నారట. అందుకే ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ జెండాను భుజాల మీద మోసిన సీనియర్లకు ఇలువలేదు, దేకుడే లేదని బాధపడుతున్నారట. ఆయనోళ్ళకు ఆకులల్ల పెట్టి కానోళ్లకు కంచాల వాట్లు చేస్తే పార్టీ కోసం ఏం చేసిన త్యాగానికి ఇలువ ఎక్కడిది, ఇదెక్కడి న్యాయం అన్నట్టు గుర్రు మీద ఉన్నారనే గూసగూసలు కూడా వినబడుతున్నాయట. అందుకే ఇప్పుడు సీనియర్ లీడర్లు అంతా ఢిల్లీ బాట పట్టిండ్రు. మళ్ళా సర్కారు వచ్చిన తర్వాత చూసుకుందాం కానీ ఇప్పుడైతే రాజ్యసభ సీటు కావాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చదువుకోవాలన్నట్టు చేస్తున్నారట. మరి అటు సీఎం వర్గము ఇటు సీనియర్ వర్గం నడుమిట్లా రాజ్యసభ సీటు ఎవరికి దక్కుతుంది, ఎవరు తగ్గుతారు, ఎవరు నెగ్గుతారు అనేది ముందు చూడాలి. సీనియర్లకు పదవులు ఇవ్వకుంటే మాత్రము పార్టీకి వాళ్ళు చేసిన సేవ త్యాగానికి ఇలవలేనట్టే అని కింది కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారట.